హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్లో 10th క్లాస్ సంబంధించినటువంటి మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ట్రిగ్నామెట్రీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. అయితే మన ప్రీవియస్ వీడియోస్లో 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ 4 క్వాడ్రంట్స్లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు వాటి యొక్క సైన్స్ గుర్తులు ఎలా ఉంటాయో చూసాం. అయితే ఈ రోజు వీడియోలో కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్ 0, 30, 45, 60, 90 ఉన్నాయి కదా. సో వాటి వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకుందాం. సో ఈ 45 డిగ్రీస్కి 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ వాటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక ఐసోసెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. సో ఐసోసెలస్ అనగానే మనకి 2 సైడ్స్ మనకి ఈక్వల్ గా ఉంటాయి, 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి. సో ఈ 2 సైడ్స్ ఈక్వల్ గా తీసుకొని ఇక్కడ 45 తీసుకొని ఇక్కడ 90 తీసుకుంటాను. ఒక రైట్ యాంగిల్ అనగా 90 ఉండాలి, 90 తీసుకున్నాను. సో ఏబి సైడ్ లెంగ్త్ ఏ అని తెలుసు, బీసీ సైడ్ లెంగ్త్ ఏ అని తెలుసు. మన హైపోటనస్ తెలియదు కదా. సో పైథాగరస్ థీరం యూజ్ చేస్తే మనకి ఏమని చెప్తుంది పైథాగరస్ థీరం? స్క్వేర్ ఆఫ్ ద హైపోటనస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్ అని చెప్తుంది కదా. సో ఇక్కడ స్క్వేర్ ఆఫ్ ద హైపోటనస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ ఏబి అంటే మనకు ఏ స్క్వేర్ అని తెలుసు, ప్లస్ బీసీ అంటే ఏ స్క్వేర్. సో 2a స్క్వేర్ అవుతుంది కదా. మనం ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. సో ఆన్ బోత్ సైడ్స్ రూట్ తీసుకుంటే క్యాన్సిలేషన్ అయిపోయి ఏసీ ఈక్వల్ టు ఏమవుతుంది, √2a అవుతుంది. సో √2a యూనిట్స్ కదా, ఇక్కడ క్యాన్సిలేషన్ అవుతుంది, √2 క్యాన్సిలేషన్ అవుతుంది. సో హైపోటనస్ ఎంత వచ్చింది, లెంగ్త్ ఆఫ్ ద హైపోటనస్ ఎంత వచ్చింది, √2a యూనిట్స్. sin 45 తీసుకుంటాను నేను. sin 45 డిగ్రీస్ ఈక్వల్ టు, సో తీటా ఇక్కడ తీసుకుంటే ఆపోజిట్ బై హైపోటనస్. సో ఆపోజిట్ వచ్చేసి బీసీ బై హైపోటనస్ ఏమవుతుంది, ఏసీ. సో బీసీ అంటే ఏ బై √2a. సో ఏ క్యాన్సిలేషన్ ఈక్వల్ టు 1/√2. సో sin 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/√2 వచ్చింది. సో ఇదే విధంగా cos 45 ఎడ్జసెంట్ బై హైపోటనస్. సో a బై √2a, ఏ క్యాన్సిలేషన్, సో 1/√2. సో sin 45 డిగ్రీస్ ఈక్వల్ టు ఏమవుతుంది, cos 45 డిగ్రీస్ అవుతుంది. సో ఇదే విధంగా మనం tan తీసుకున్నట్లయితే tan 45 ఈక్వల్ టు ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ ఇక్కడ బీసీ బై ఏబి, ఏ బై ఏ అంటే ఎంత క్యాన్సిల్ అయిపోతే 1. సో tan 45 అంటే 1. సో ఇదే విధంగా మనం వాటి రెసిప్రోకల్స్ కూడా తీసుకోవచ్చు. sin 45 అంటే ఎంత వచ్చింది, 1/√2 కదా. సో sin కి రెసిప్రోకల్ ఎంత, కోసికంట్ కదా. కోసికంట్ 45 అంటే ఎంత అవుతుంది, √2/1 √2. అలానే tan 45 కి cot 45 రెసిప్రోకల్, దాని వాల్యూ కూడా 1 అవుతుంది. సో ఇదే విధంగా మీరు వాటి రెసిప్రోకల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ మనం 30 డిగ్రీస్కి 60 డిగ్రీస్కి ఒకే ట్రయాంగిల్ తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనగానే మనకు 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి. సో అయితే ఇక్కడ నేను ఏం చేశాను, బి అనే వర్టెక్స్ నుంచి ఆపోజిట్ సైడ్ మీదకు ఒక ఆల్టిట్యూడ్ గీసా, ఒక ఉన్నతిని గీసాను.